అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా? ఓకే, పరమ సంతోషం. ఒకవేళ మీరు ఈరోజే మొట్టమొదటిసారిగా నా వీడియోస్ చూస్తూ ఉంటే మీరు కూడా ఈరోజు నుంచే ధ్యానం మొదలు పెట్టడానికి ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు ధ్యాన సాధన కొనసాగిస్తూ ఆ ధ్యానం యొక్క పూర్తి ఫలితాలను పొందే దిశగా అడుగులు వేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయంలోకి వచ్చేద్దాం. గతాన్ని పట్టుకొని ఊగులాడకుండా దాంట్లోనే దాని తలపులతోనే ఆ ఆలోచనలతోనే గతంలోనే ఉండిపోయి నేనింతే, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంకా మారదు అనే నెగిటివ్ నిర్ణయాల జోలికి వెళ్లకుండా ఈరోజే నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏం కావాలో ముందు అసలు మీకు ఏం కావాలి అనే దాని గురించి ఫస్ట్ ఆలోచించండి. తర్వాత దాని గురించి ఎలా ప్రయత్నం చేయాలి. ఓన్లీ ఊరికే ఆలోచిస్తే ఉపయోగం లేదు, తెలిస్తే ఉపయోగం లేదు. దానికోసం ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెడతామో ఆ దిశగా మన అడుగులు పడుతూ ఉంటాయి. అందరికీ ఒకటే కోరిక, ఒకటే అవసరం, ఒకటే చేయాల్సిన పనులు ఉండవు. ఎవరి లక్ష్యం వాళ్ళదే. ఎవరికి ఏం కావాలో అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైతే మనకేం కావాలి అని చెప్పని ఒక 5-6 అవసరాలని లేదా 5-6 కోరికల్ని మనం పేపర్ మీద రాసుకొని వాటిలో దేది ఇంపార్టెంటు, దేనికి ఎంత ఇంపార్టెంటు అని రాసుకొని ఒక్కొక్కటి తీసేస్తూ ఒక 2 తీసేసి 3 చేసి 3లో మళ్ళీ ఒకటే ఉంచుకుంటే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాని గురించి ఆలోచన చేస్తాం. మనకి ఏది బాగా ముఖ్యం, ఏ దిశగా వెళ్ళాలి అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో ఆ దిశగా మనం అడుగులు వేయడానికి దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ మిగిలిన వాటిని నార్మల్గా చేసుకుంటూ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. 100కి 100% కూడా గతాన్ని పట్టుకొని ఊగులాడకుండా ఈరోజే మనది, ఈ వర్తమానంలో సుఖంగా సంతోషంగా ఉంటూ ఆనందంగా ఉంటూ మన లక్ష్యం వైపుగా మనం ముందుకెళ్ళడానికి తగిన ఆలోచనలు చేయండి. ఎప్పుడైతే మన ధ్యాన సాధన గనక సరళంగా ఉంటుందో, మనలో ఈ ప్రాణశక్తి విశ్వశక్తి పూర్తిగా నిండి ఉంటుందో, మన ఆలోచనలు మన కోరికలు అద్భుతంగా ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే గతాన్ని పట్టుకోకుండా మనకేం కావాలి దాని మీదనే మన మనసంతా ఉంటూ దానికోసమే మనం పనిచేసి దాన్ని చేరుకునేదాకా వదలకుండా పట్టుదలగా ప్రయత్నం చేసి దాన్ని సాధించే దిశగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి విశ్వశక్తి మన లోపల లేదో ఆటోమేటిక్గా నీరసం, నిస్సత్తువ ఆ దిశగా అడుగులు వెళ్తూ ఉంటాయి. అందుకే ఏం కావాలో ముందు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు దానికి అనుసంధానంగా ధ్యానాన్ని జోడించి ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులేయటానికి ప్రయత్నం చేయండి. మానవ జన్మ చాలా ఉత్తమమైన జన్మ. దీన్ని కష్టాలు కన్నీళ్ళనే చూడబాకండి. అన్ని జంతువుల కన్నా, జీవుల కన్నా కూడా మనం చాలా బెటర్గా వివేకంతో ఉండగలుగుతున్నాం, అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. చివరికి ఆ ముక్తిని మోక్షాన్ని పొందే దిశగా కూడా మొత్తం మనం వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. అదే ఏ జీవరాశికి లేదు. ఎంత అవకాశం ఉన్న ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అంటే క్రమం తప్పని ధ్యాన సాధన చేద్దాం, సరైన నిర్ణయాలు తీసుకుందాం. ప్రతిరోజు రోజుకు 2 సార్లుగా ధ్యానం చేద్దాం. ఈ రోజు నుంచే నిర్ణయం తీసుకొని రోజుకు 2 సార్లుగా ధ్యానం చేస్తూ దానికి మనకు కావలసిన లక్ష్యం దిశగా పనులు కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఆ లక్ష్యాలను చేరుకుందాం. మానవ జన్మని
సార్థకం చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.